కాలానికి మృత్యువుకు అధిపతి మహాకాళుడు. ఆయన కొలువైన ఉజ్జయిని క్షేత్రం. అక్కడ జరిగే భస్మాభిషేకం. మాటలు వినగానే మనస్సులో ఏదో తెలియని ఒక గంభీరమైన అనుభూతి కలుగుతుంది. నిజంగా చాలామందికి జీవితంలో ఒక్కసారైనా ఆ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుంటుంది. కాని ఒకవేళ ఉజ్జయినిలోని ఆ మహాకాళుడి శక్తిని, ఆ అనుభూతిని మన గోదావరి తీరానికి తీసుకొస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచనతో రాజమహేంద్రవరమంలో ఒక అద్భుతమైన ఆలయం నిర్మించారు. అవును, ఈరోజు మనం దాని గురించే లోతుగా చర్చిద్దాం. ఇది కేవలం ఒక ఆలయానికి నకలు కాదు, ఒక ప్రాచీన శక్తిని ఆధునిక ప్రపంచంలోకి తీసుకువచ్చిన ఒక గొప్ప ప్రయత్నం. మీరు చెప్పింది 100% నిజం. ఇది కేవలం భౌతిక నిర్మాణం కాదు, ఒక తాత్విక పునఃసృష్టి. అయితే ఈ ఆలయం గురించి మాట్లాడే ముందు చెప్పండి. మనం హిందూ ధర్మంలోని 2 ముఖ్యమైన సిద్ధాంతాల గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి: ద్వైతం, అద్వైతం. ఓకే, ద్వైతం, అద్వైతం. స్థూలంగా చెప్పాలంటే ద్వైతం అంటే భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న సంబంధం. భక్తుడు వేరు, భగవంతుడు వేరు. చక్కెరను రుచి చూడటంలానమాట. సరిగ్గా అదే. కాని అద్వైతం ప్రకారం మీరే ఆ చక్కెరగా మారతారు. భక్తుడికి భగవంతుడికి మధ్య తేడా నశించి అహం బ్రహ్మాస్మి అనే స్థితికి చేరుకుంటారు. అంటే రెండూ దాదాపు వేర్వేరు మార్గాలు. అవును. కాని రాజమహేంద్రవరంలోని ఈ ఆలయం ఈ 2 అనుభూతులను ఒకే ప్రాంగణంలో ఎలా అందిస్తుందో చూడటం, అదే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం. సరే, అయితే ఆ తాత్విక పునాది నుండే మన చర్చను మొదలుపెడదాం. అసలు ఇంత గొప్ప ఆలోచన ఎవరికొచ్చింది? ఉజ్జయిని క్షేత్రాన్ని ఇక్కడ పునఃసృష్టించాలనే సంకల్పం వెనుక ఎవరున్నారు? ఈ మహాసంకల్పం వెనుక ఉన్నది రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ పట్టపగులు వెంకట్రావు గారు. ఓ! ఆయన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించినప్పుడు ఆ ఆధ్యాత్మిక అనుభూతికి, ఆ క్షేత్ర మహిమకు ఎంతగానో ముగ్ధులయ్యారు. చాలా ప్రభావితులయ్యారన్నమాట. అవును. ఆ శక్తిని, ఆ పవిత్రతను దక్షిణ భారతదేశంలోని ప్రజలకు, ముఖ్యంగా మన గోదావరి తీరంలో ఉన్నవారికి కూడా అందించాలని బలంగా ఆకాంక్షించారు. ఆ ఆకాంక్షే ఈ ఆలయానికి బీజం వేసిందే. సరిగ్గా. ప్రదేశం ఎంపిక కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఉజ్జయిని క్షిప్రా నదీ తీరాన ఉంది. దానికి సరిపోయేలా ఇక్కడ దక్షిణ గంగా అని పిలుచుకునే గోదావరి నదిని ఎంచుకున్నారు. ఖచ్చితంగా. ఇది యాదృచ్ఛికం కాదు, చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. గోదావరి నదికి మన సంస్కృతిలో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకదా? అవును. రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద ఈ ఆలయాన్ని నిర్మించడం వల్ల ఆ ప్రదేశానికి ఒక కొత్త ఆధ్యాత్మిక శోభ వచ్చింది. ఇదెప్పుడు ప్రారంభమైంది? ఏప్రిల్ 2022లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఓ! అంటే మనం మాట్లాడుకుంటున్నది కేవలం 2 ఏళ్ల క్రితం రూపుదిద్దుకున్న ఒక ఆధునిక పుణ్యక్షేత్రం గురించి. అవును. ఇక్కడే నాకో ప్రశ్నొస్తోంది. అడగండి. ఉజ్జయినిలోని జ్యోతిర్లింగం స్వయంభూ, అంటే తనకు తానుగా వెలిసింది. మరి ఇక్కడి లింగం మానవ ప్రతిష్ఠితం. దీనివల్ల ఆధ్యాత్మిక శక్తిలో ఏమైనా తేడా ఉంటుందా? ఇది చాలా సహజమైన సందేహం. స్వయంభూ క్షేత్రాలకు వాటి స్వంత ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే అక్కడ శక్తి భూమి నుండే ఉద్భవిస్తుందని నమ్మకం. అవును. కాని ప్రతిష్ఠిత క్షేత్రాలను తక్కువ అంచనా వేయకూడదు. ఇక్కడ జరిగిందేంటంటే ప్రాచీన క్షేత్రంలోని శక్తిని, సంప్రదాయాలను, మంత్రాలను శాస్త్రోక్తంగా ఆవాహన చేసి ఈ కొత్త లింగంలోకి ప్రతిష్ఠించారు. సరిగ్గా. ఇదొక ఉద్దేశపూర్వక ఆధ్యాత్మిక పునఃసృష్టి. ప్రాచీన శక్తిని ఆధునిక భక్తులకు మరింత అందుబాటులోకి తీసుకురావడం. అంటే దీన్ని శక్తిని తగ్గించడంలా కాకుండా శక్తిని విస్తరించడంలా చూడాలంటారా? ఖచ్చితంగా. ఆధ్యాత్మిక పునఃసృష్టి అన్నారు కదా, బహుశా ఆ పునఃసృష్టిలో అత్యంత శక్తివంతమైన అంశం ఆ భస్మాభిషేకమేనేమో. నిస్సందేహంగా. ఆ పేరు వినగానే ఒక రకమైన గంభీరమైన, వర్ణించలేని అనుభూతి. చితాభస్మంతో శివుడికి అభిషేకం. ఆ ఆలోచనే ఉళ్ళు గగురుపడిచేలా ఉంది. దాని వెనుక ఉన్న తాత్వికత అంతే లోతైనది. భస్మమంటే కేవలం బూడిద కాదు, అది అంతిమ సత్యానికి ప్రతీక. అంతిమ సత్యమా? అవును. ఈ భౌతిక ప్రపంచం, మన అహంకారాలు, మన బంధాలు అన్నీ చివరికి కాలి బూడిదగా మారతాయనే అశాశ్వత సత్యాన్ని అది ప్రతిరోజూ మనకు గుర్తుచేస్తోంది. ఆ భస్మాన్ని పరమేశ్వరుడు అలంకారంగా ధరిస్తాడు. అంటే ఆయన ఈ సృష్టికి, లయకు అతీతుడని అర్థం. ఈ అభిషేకం భక్తుల పాపాలను హరించి ఆత్మను శుద్ధి చేస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలోని అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే
ఈ అభిషేకం కోసం వాడే చితాభస్మాన్ని ఆలయం పక్కనే ఉన్న కైలాసభూమి అనే శ్మశానం నుండి సేకరించడం. అవును, అది ఆధునిక శ్మశానవాటిక. శ్మశానం పక్కనే ఆలయం. సాధారణంగా మనం పవిత్రతను, మరణాన్ని వేరువేరుగా చూస్తాం. కాని ఇక్కడ రెండింటినీ కలిపారు. ఇది చాలా సాహసోపేతమైన ఆధ్యాత్మిక ఆలోచన కదా. మీరు చాలా చక్కగా చెప్పారు. ఇది సాహసోపేతమైన ఆలోచనే, కాని ఇదే శివతత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించే విధానం. శివుడికి శ్మశానవాసి అని కూడా పేరుంది. అందుకే ఆయనకు ఏ భేదభావాలూ లేవు. జీవన్మరణ చక్రానికి ఆయనే అధిపతి. ఇక్కడ ఈ రెండు నిర్మాణాలు పక్కపక్కనే ఉండటం ఒక అద్భుతమైన ప్రతీక. హెలా శ్మశానం అంతిమ సత్యమైన బూడిదను అందిస్తుంటే, ఆలయం ఆ మరణించిన వారి ఆత్మలకు శాంతిని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇదొక పరిపూర్ణమైన ఆధ్యాత్మిక వలయం. ఉజ్జయినితో పోలిస్తే ఇక్కడేమైనా మార్పులున్నాయా? ఒక చాలా ముఖ్యమైన, ప్రగతిశీలమైన మార్పుంది. అదేంటి? ఉజ్జయినిలో భస్మాహరతి సమయంలో గర్భగుడిలోకి మహిళలను అనుమతించరు. కాని రాజమహేంద్రవరంలోని ఈ ఆలయంలో ఆ భస్మాభిషేకాన్ని మహిళలు కూడా ప్రత్యక్షంగా వీక్షించడానికి అనుమతిస్తారు. ఓహ్, ఇది చాలా గొప్ప విషయం. అవును, ఇది ఈ ప్రాచీన సంప్రదాయాన్ని మరింత ఆధునికంగా అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన ఒక గొప్ప ముందడుగు. ప్రతిరోజూ ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు ఈ అభిషేకం జరుగుతుంది. సరే, ఇంతవరకు మనం ఆలయంలోని ఆత్మలాంటి పూజల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని శరీరం లాంటి నిర్మాణం గురించి చర్చిద్దాం. తప్పకుండా. 109 అడుగుల గర్భాలయం, 75 అడుగుల ఎత్తు ఉన్న 4 గాలిగోపురాలు వినడానికే చాలా బ్రహ్మాండంగా ఉంది. కాని మీరు మొదట చెప్పిన ద్వైత అద్వైతాల రహస్యం ఆ నిర్మాణంలోనే దాగి ఉంది. అదే నాకు అర్థం కావడం లేదు. ద్వైతం, అద్వైతం అనేవి తాత్వికంగా వ్యతిరేక దిశలో ఉంటాయి కదా. ఒకటి నువ్వు వేరు, నేను వేరు అంటుంది. మరొకటి అంతా ఒకటే అంటుంది. ఈ రెండింటినీ ఒకే నిర్మాణంలో కలపడం ఎలా సాధ్యం? అద్భుతమైన ప్రశ్న. పైకి చూస్తే ఇది విరుద్ధంగానే అనిపిస్తుంది. కాని అక్కడే ఈ ఆలయ నిర్మాణ శైలి యొక్క గొప్పతనం ఉంది. చెప్పండి, వినాలని ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు మొత్తం 64 ఉపాలయాలున్నాయి. వాటిని చాలా స్పష్టంగా, ఉద్దేశపూర్వకంగా 32 ద్వైత దేవతలకు, 32 అద్వైత దేవతలకు కేటాయించారు. ఓహ్, అలా విభజించారా? ఉదాహరణకు ద్వైత దేవతలు అంటే ఎవరు? ద్వైత భావనకు ప్రతీకగా విష్ణుమూర్తి, ఆయన అవతారాలు, అష్టలక్ష్ములు, శ్రీవెంకటేశ్వరస్వామి వంటి వైష్ణవ దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. ఇక్కడ భక్తుడు దేవుడిని వేరుగా భావించి కొలుస్తాడు. సరిగ్గా. ఇక అద్వైత భావనకు ప్రతీకగా శివుడి వివిధ రూపాలు, సప్తమాతృకలు, పార్వతీదేవి అవతారాలు, కాలభైరవుడు వంటి శైవ దేవతామూర్తులు కొలువయున్నారు. అంటే భక్తులు ప్రాంగణంలో నడుస్తున్నప్పుడు తెలియకుండానే ఈ రెండు తాత్విక ధోరణుల మధ్య ప్రయాణం చేస్తారన్నమాట. అవును. ఇది కేవలం అనేక దేవుళ్ని ఒకచోట చేర్చడం కాదు. ఇది హరిహర తత్వం. శివుడు, విష్ణువు వేరు కాదు, ఒకే పరమాత్మ యొక్క 2 రూపాలని మనం చదువుకుంటాం. ఆ తత్వానికి ఇది భౌతిక రూపం. ఖచ్చితంగా. రాళ్ల రూపంలో మనకు కనిపించే సాక్ష్యం. ఈ హరిహర తత్వం ఈ ఆలయ నిర్మాణానికి ఆత్మలాంటిది. అద్భుతం. నిజానికి ఈ మొత్తం ఆలోచన, దాని నిర్మాణంలో ఈ తాత్విక అంశాలను ఎలా పొందుపరిచారు అనే విషయం గోదావరి పాడ్కాస్ట్ కోసం పెద్దాడ నవీన్ రాసిన ఒక ప్రత్యేక కథనంలో చాలా వివరంగా ప్రస్తావించారు. ఓహ్, అయితే ఆ కథనం ఈ చర్చకు ఒక ముఖ్యమైన ఆధారం అన్నమాట. అవును. నేటి కాలంలో శైవం, వైష్ణవం రెండూ ఒకటే అని, వేర్వేరు మార్గాలు ఒకే గమ్యానికి చేరతాయని చెప్పడానికి ఒక ఆలయాన్ని నిర్మించడం అనేది చాలా శక్తివంతమైన సందేశం. నిజమే. ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రం కాదు, ఒక సామాజిక, తాత్విక ప్రకటన. సరే, ఈ పెద్ద తాత్విక ఆలోచనల నుండి ఆలయంలోని మరిన్ని సూక్ష్మమైన వివరాల్లోకి వెళ్దాం. ప్రధాన శివలింగం గురించి కూడా కొన్ని విశేషాలున్నాయి కదా? ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలోని శివలింగం 9 టన్నుల బరువున్న ఏకశిల. 9 టన్నులా? అవును. దాని ప్రత్యేకత ఏమిటంటే, ఆ లింగంపై బ్రహ్మసూత్రం అనే ఒక పవిత్రమైన రేఖ చెక్కబడి ఉంటుంది. బ్రహ్మసూత్రమా? దాని అర్థం అది శివశక్తుల ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు. ఇలా బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని పూజిస్తే అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఇంకొక విలక్షణమైన అంశం, ఈ ఆలయం దక్షిణం వైపు ముఖద్వారం కలిగి ఉండటం. సాధారణంగా ఆలయాలు తూర్పుముఖంగా ఉంటాయి కదా? ఉంది. చాలా ముఖ్యమైన కారణముంది. దక్షిణం యముడు దిక్కు,
అంటే మృత్యువుకు సంబంధించిన దిక్కు. ఓకే. మహాకాళేశ్వరుడు కాలానికి మృత్యువుకు అధిపతి. ఆయన దక్షిణం వైపు చూడటం ద్వారా మృత్యువును జయించి తన భక్తులను అకాల మృత్యు నుండి కాపాడే సంరక్షకుడుగా నిలుస్తాడని నమ్మకం. ఇది కూడా ఉజ్జయిని సంప్రదాయాన్ని అనుసరించడమే. అవును. అలాగే ఆలయంలో 4 దిక్కులా 4 నందులు ఉండటం 4 వేదాలకు ప్రతీక అని కూడా అంటారు. భలే ఉంది. ఉదయం భస్మాభిషేకం ఎంత ప్రత్యేకమో ఇక్కడ సాయంత్రం జరిగే ద్వాదశ హారతి కూడా అంతే ప్రసిద్ధి చెందిందంటారు. అది ఒక వర్ణనాతీతమైన అనుభూతి. ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు వేద మంత్రాల ఘోష మధ్య 12 రకాల హారతులను స్వామికి సమర్పిస్తారు. 12 రకాల హారతులా? అవును. ఈ 12 హారతులు దేశంలోని 12 జ్యోతిర్లింగాలకు ప్రతీకగా నిలుస్తాయి. అంటే భక్తులు ఒకే చోట ఒకే గంట సమయంలో మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలను ఆరాధించిన అనుభూతిని పొందుతారన్నమాట. సరిగ్గా. ఆ దీపాల వెలుగులో మహాకాళుణ్ణి దర్శించటం ఒక మరపురాని అనుభూతి. మొత్తం మీద ఈ చర్చను ముగింపుకు తీసుకొస్తే రాజమహేంద్రవరంలోని ఈ మహాకాళేశ్వర ఆలయం కేవలం ఉజ్జయినికి ప్రతిరూపం కాదు. ఇది ఒక పునఃసృష్టి, ఒక పరిణామం అనిపిస్తోంది. అవును, ఇది ఖచ్చితంగా ఒక పరిణామం. ప్రాచీనమైన శక్తివంతమైన సంప్రదాయాలను ఆధునిక భక్తులకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నమిది. భస్మాభిషేకానికి మహిళలను అనుమతించడం, హరిహర తత్వాన్ని భౌతిక రూపంలో చూపించడం వంటివి. ఇవన్నీ ఈ ఆలయాన్ని కేవలం ఒక ప్రార్థనా స్థలంగా కాకుండా భవిష్యత్తు తరాలకు ఒక ముఖ్యమైన తాత్విక, ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తాయి. ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచన వదిలివెళ్దాం. విభజనలు, భేదభావాలు ఎక్కువగా ఉన్న ఈ కాలంలో 2 విభిన్న తాత్విక మార్గాలను ఏకం చేయడానికి ఉద్దేశపూర్వకంగా నిర్మించిన ఒక పవిత్ర స్థలం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? అలాగే ఒక ప్రాచీన పుణ్యక్షేత్రానికి ప్రతిరూపాన్ని నిర్మించడం దాని అసలు ఆధ్యాత్మిక శక్తిని తగ్గిస్తుందా, లేక దాన్ని మరింతమందికి చేరువ చేయడం ద్వారా ఆ శక్తిని పెంచుతుందా? ఆలోచించాల్సిన విషయమే.